ప్రభునామమున మీకు వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ వర్సు జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. మనకు విభేదాలు ఉండొచ్చు కానీ మనుషులంగా, కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మన కోసం సమస్తము చేసినాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చినాడు. మనము అడగమునిపై దేవుడికి సమస్తము తెలుసు. కానీ మనము అడగాలని, దగ్గరకు రావాలని, ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను రుచి చూడాలని, ఆయన సన్నిధిలో మనం ఆనందించాలని కొంత సమయం మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా మనకి ఇచ్చే దేవుడు. మనకు అది అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఒకవేళ మనకు అది అవసరం లేకపోతే కొంత టైం వెయిట్ చేయనిస్తాడు. లేదు అంటే ఆ టైం అది ఇవ్వకపోవచ్చు. మనం కూడా పేరెంట్స్గా మన తల్లిదండ్రులు, మన పిల్లలకి మనం మంచి వాటినే ఇస్తాం, చెడ్డవాటిని ఇవ్వటానికి ఇష్టపడం. ఒక పాపులంగా మనమే ఇలాగా ఆలోచించినప్పుడు మన దేవుడు మన గురించి ఇంకెంతగా ఆలోచిస్తాడు. కాబట్టి మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వకపోవచ్చు. మనకు అవసరమైనది ఏదో దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడు ప్రేమగల దేవుడు. కాబట్టి మనం కూడా ఆ యొక్క ప్రేమగల దేవుని మార్గంలో నడిచినప్పుడు, ఆ ప్రేమను మనము కూడా అనేకులకు చూపించినప్పుడు మన హృదయము కూడా అదే సంతోషంతో ముందుకు నడిపించబడుతుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషము మన అవసరతలను బట్టి దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయపడుతూ ఉంటాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను మనకు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరి దగ్గర నుంచి మనం ఆ ప్రేమను పొందుకోలేము. ఆ ప్రేమ ఎంతో పవిత్రమైంది, పరిశుద్ధమైన ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన దగ్గర దొరకదు. మన ప్రేమ ఎలా ఉంటుంది? మన ప్రేమ మనకి ఇచ్చేవారికే మనం ఇచ్చే వాళ్ళంగా ఉంటాం. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుడి ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు. ఆయన మనం తప్పిపోయినప్పుడు తిరిగి సమకూర్చే దేవుడు. మనం పాపం చేస్తున్నప్పుడు బాధపడే దేవుడు, తిరిగి సమకూర్చడానికి ఇష్టపడే దేవుడు. యేసుక్రీస్తును కొద్ది మాటలు దీవించిన ఆమేన్.